హలో ఫ్రెండ్స్, విశ్వనిర్మాల గురించి కొన్ని మాటలు చెప్పుకుందామా ఇవాళ. అనంత విశ్వ చైతన్యం అంటే ఏమిటి, దాన్ని ఎలా అనుభూతి చెందగలం అనే విషయాలను గురువు ద్వారా మనం గ్రహిస్తాము అని అనుకుంటాం. ఓకే, అయితే అది కేవలం ఒక సద్గురువు వల్ల అనేది సాధ్యమవుతుంది. మీలో విపరీతమైన సంఘర్షణ మొదలైనప్పుడు మీ జీవితానికి అర్థం ఏమిటి అనే ప్రశ్న మీలో రేకెత్తినప్పుడు సద్గురువులు మిమ్మల్ని పసిపిల్లల్లా చూసుకుని సరైన మార్గంలో బోధించడానికి మన దగ్గరికి వస్తారు అని చెప్తున్నారు. మరి గురువు అంటే ఎవరు? సద్గురువులు ఈ దగ్గరికి వస్తారు అని చెప్పాను కదా. అనంత విశ్వ చైతన్యం అంటే ఏమిటి, దాన్ని అనుభూతి చెందగలము, అది గురువుల ద్వారా అని చెప్తున్నాను నేను. మరి అలా చెప్పినప్పుడు గురువు అంటే అనంత విశ్వ చైతన్యం అనే గుర్తుపెట్టుకోవాలి. గురువు అంటే వేరే ఎవరో కారణాన్న, గురువు అంటే అనంత విశ్వ చైతన్యమే. మీరు ఒక్కసారి విశ్వానికి కనెక్ట్ అయితే చాలు, మీ అవసరాలుగా అన్నీ మారిపోతాయి. ఆసక్తి మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే మిమ్మల్ని అది కాపాడుతుంది. ఏదో ఒక రూపంలో మూసుకున్న తలుపు అన్నిటినీ తెరుచుకుంటారు. ఏది అడిగినా అది ఇవ్వగలుగుతుంది. దానికి హద్దు అదుపు ఉండదు. ఎందుకంటే అనంత విశ్వం ప్రతి వస్తువులో, ప్రతి జీవిలో ఈ విశ్వ చైతన్యమే ఉంటుంది. కాబట్టి మనము విశ్వము వేరే కాదు, అంతా ఒకటే, వన్నెస్. అది ఏది కావాలంటే మనము మేనిఫెస్టో అవ్వగలము. నిత్యం ధ్యానం చేసే వ్యక్తుల్లో విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది. ధ్యానం చేసే వాళ్ళల్లో శ్వాస మీద దృష్టి ఉంచడం ప్రారంభిస్తాము. అంటే యూనివర్స్తో ఉండే ఎనర్జీని యాక్సెస్ చేసుకుంటాము. అంటే ఎలాగో చూద్దాం. ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ పాయింట్ ఉంది, ఈ విశ్వంలో ఎనర్జీ ఉంది. ఇది ఒక సెల్ ఫోన్లో చిప్ అని నేను చెప్పాను కదా. దీన్ని ఛార్జింగ్ పెట్టాలి అని అంటే, సెల్ ఫోన్ను ఛార్జింగ్ పెట్టాలి అంటే పిన్ ద్వారా ఎలక్ట్రిసిటీకి కలుపుతారు. అలాగే ఈ మీ పిన్ పాయింట్ పాజిటివ్ ఎనర్జీ పాయింట్ నుంచి విశ్వానికి కలపడానికి ఏముంది అని అంటే మెడిటేషను. అంటే కొంతమంది ఏమో బ్రీతింగ్ ద్వారా చేస్తారు, కొంతమంది ఓం అనే బీజాక్షరం ద్వారా చేస్తారు, కొంతమంది గురువులు ఉపదేశించిన మంత్రం ద్వారా చేస్తారు, కొంతమంది వాళ్ళ అనుభవం ద్వారా పొందినటువంటి అనుభవము, వాళ్ళకు నమ్మినటువంటి దేవుడి ద్వారా. ఏ విధంగా చేసినా ఎనర్జీ పాయింట్ మాత్రం ఒక్కటే. అది ఏమిటి, ఎనర్జీని పాజిటివ్ చేసుకుంటాము, విశ్వ ఎనర్జీని మన బాడీలోకి తీసుకోవడము అనేది మాత్రం రైట్. అర్థమైందా?